వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు కొంచెం పెండింగ్లో పడడం, అనుకోకుండా మీరు యాదృచ్ఛికంగా ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని త్వరగా అయిపోవడం, ఇదేమిటిది నేను ఎప్పుడు ఊహించలేదే ఈ పని ఇంత ఈజీగా అయిపోతుందని అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యంలోకి మీరు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు లభించడం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతూ ఉంటాయి. శత్రువులు ఎంతమంది మిమ్మల్ని పొంచి చూస్తున్నా సరే దాన్ని ఏమి కేదారు చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే రాజకీయ నాయకులు మనం ఇక్కడ తగ్గితే మన పనులు ఈజీగా అవుతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి పై అధికారుల దృష్టిలో కానీ పైన ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థలో కానీ మీరు పడ్డం, ఓహో ఇతను మన క్యాడర్ను పెంచుతాడు అని చెప్పి భావించి మీకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కోసం తగ్గుతుంది. తగ్గినా కూడా ఏం కాదు, నేను ఎలాగన్నా సరే ఈ పరీక్షలన్నీ పాస్ అవ్వగలను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్కి అయితే తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి అంత ఆశాజనకంగా లేదు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ఈ వృషభ రాశిలో వారికి తండ్రి తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. పైగా ఆ కోర్టు వ్యవస్థలు కానీ తాత ముత్తాల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనానికి కానీ దారులు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. ఆ దారులను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. రాను రోజుల్లో మీకు ఆ ఆస్తి ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే వృషభ రాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ప్రత్యక్షంగానే ప్రారంభం చేయండి. మీ యొక్క స్థితి ఇప్పుడు మారుతోంది. మీ ఆలోచన విధానం కూడా నూతనంగా ఉంది కాబట్టి ఆగస్టు నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారు వ్యాపారం చేయడానికి సానుకూలమైన వాతావరణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా వృషభ రాశిలో వారు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలి అనుకుంటే కనుక ఆగస్టు 22వ తారీఖు నుంచి 29 మధ్యలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. కాస్త నష్టపోయినా కంగారు పడద్దు, మంచి అవకాశం అనేటువంటిది రాబోతోంది. ఇక ఎవరైతే ఇంతకు ముందు నుంచి ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో మీ సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది. సమస్య కొంచెం తగ్గి ఆరోగ్యపరంగా కుదుటపడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రైతులకి మొదటి మూడు వారాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. అనవసరంగా ఈ పంట నేను వేశానా అని లబోదిబోమనేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. అయినా సరే మనోస్థైర్యాన్ని విడవకండి. 4వ వారంలో అనూహ్యమైన మార్పులు జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి తోళ్ల పరిశ్రమ కానీ అదేవిధంగా విత్తనాలకు సంబంధించి కానీ ఫ్రూట్స్కి సంబంధించి కానీ మీరు వ్యాపారం ప్రారంభం చేయండి. బాగా లాభపడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి 2వ వారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అధికారం కలుగుతోంది. వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆలోచించి వివాహం గురించి చూసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వివాహంలో మీరు మోసపోయే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వివాహం విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో కాస్త తెలివితో ఆలోచించుకోండి. మీరు పెట్టేటువంటి బంగారం మీద కానీ స్థిరాస్తుల మీద కానీ చరాస్తుల మీద కానీ పెట్టుబడి అంత యోగదాయకంగా లేదు. దీనివల్ల రాను తలంలో కొంచెం తగ్గుముఖం పెట్టి మీ యొక్క ధనం అనేటువంటిది ఇబ్బంది పడిపోయే అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో వారికి ఉన్నతంగా ఆరోగ్యం పరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడ నరాలు కొంచెం కుంజుకునేటువంటి అవకాశం లేదా ఈ వెనక భాగంలో అంటే చిన్న మెదడు అంటారు కదండి, ఆ చిన్న మెదడు దగ్గర నుంచి మెడ వరకు కూడా లాగి కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం, నెక్కకి ఒక బ్యాండ్ పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వ్యవస్థ ఏమీ లేదు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం మెడ దగ్గర విషయాలకు మాత్రం చాలా జాగ్రత్త వహించండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం తగ్గేటువంటి అవకాశం లభిస్తుంటుంది. విలువైన వస్తువులు ఏవైతే మీరు ఇంతకు ముందు పోగొట్టుకున్నారో ఆ వస్తువులు మీ చెంత చేరడానికి ఆగస్టు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో మీ విలువైన వస్తువులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఓహో ఈ వస్తువుని ఇన్ని రోజులు ఇక్కడ పెట్టి మర్చిపోయానా, ఏమిటి ఎలా మర్చిపోయానేంటి,
సర్లే ఏదైతే ఉందో నాకు దక్కింది కదా అనేటువంటి ఒక మానసిక ఆనందం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. కాస్త విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి ఆ డాక్యుమెంట్స్లో ఇబ్బందులు కలిగేటువంటిది ఎక్కువగా కల్పిస్తుంది. ఇక ఆరోగ్యంగా, ఆర్థికంగా మీరు పడేటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలి అంటే కనుక వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీకు రెమెడీస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గోచార రీత్యా వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన తెల్లటి పుష్పాలతో కానీ, తెల్ల మందారాలతో కానీ, మీ ఇంట్లో కానీ, దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ తెల్ల పుష్పాలతో అర్చన చేయండి. అదేవిధంగా ఉదయము సాయంత్రము దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి, చదవగలిగితే ఇంకా మంచిది. ఈ యొక్క వృషభరాశి వారు ఆగస్టు నెలంతా కూడా కుంకుమ బొట్టు అడ్డంగా ధరించి మధ్యలో విభూతి ధారణ చేసుకోవడం అనేటువంటిది పరమేశ్వరి మిమ్మల్ని ఎల్లవేళ రక్షిస్తూ ఉంటుంది. కావున వృషభరాశి వారు ఈ నెలంతా కూడా ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది.